ప్రస్తుతం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంబంధించి 1 ఇయర్ దాకా మేము దాన్ని టేకప్ చేసి చేయగలం. అది అవకాశాన్ని మనం తప్పకుండా చూద్దాం. ఇది కాకుండా హాస్పిటల్‌లో గనక సరైన ట్రీట్మెంట్, సరైన ఇన్ఫర్మేషన్ గనక రికార్డ్ చేయకపోతే దానివల్ల కూడా క్లెయిమ్స్ రావు కాబట్టి ఈ అంటే మిస్‌హ్యాండ్లింగ్ బై ద సర్వీస్ ప్రొవైడర్ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. 4వది మిస్‌ఇంటర్‌ప్రిటేషన్. ఇందాక అన్నట్టు ఇది హాస్పిటల్ అవసరం లేదు ఈ ట్రీట్మెంట్‌కి. లేకపోతే ఇది ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది మీకు, మీరు చెప్పలేదు మాకు. సో ఇలాంటి లేకపోతే అడిగిన డాక్యుమెంట్ మళ్ళీ అడుగుతారు. 10 సార్లైనా 20 సార్లైనా అడుగుతారు. ఎందుకంటే మీరే దాన్ని వదిలిపెట్టాలి, వాళ్ళు వదిలిపెట్టరు. ఇట్లాగా విసిగిస్తున్న క్లెయిమ్స్కి డిలే అంటారు, డిస్ప్యూట్ చేస్తారు, కొన్ని డినే చేస్తారు. ఈ 3 కారణాల వల్ల ఎక్కడైతే క్లెయిమ్స్ డిలే అవుతున్నాయో ఏ ప్రధాన కారణాల వల్ల అయినా కానీ మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంబంధించి మనం హెల్ప్ చేయగలం. అయితే ఫస్ట్ 2 కారణాలు అంటే మిస్అండర్స్టాండింగ్ కానీ మిస్సెల్లింగ్ కానీ అది మా పరిధిలో లేదు. కరెక్ట్. మేము చేయగలిగింది ప్రస్తుతం లేదు. ఒక ఇండస్ట్రీగా దాన్ని రెగ్యులేటర్ కానీ వాళ్ళు దాన్ని కొంచెం పట్టించుకొని ఇన్సూరెన్స్ లిటరసీ కానీ లేకపోతే ఎవరు దీన్ని మిస్సెల్లింగ్ చేయకుండా ఉండే అవకాశాన్ని కానీ వాళ్ళు కొన్ని సరైన చర్యలు తీసుకొని మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ మీద నమ్మకాన్ని మళ్ళీ ప్రోధి చేసి ఈ విశ్వాసాన్ని కలిగించాలని మా ఉద్దేశం. ట్రూ అబ్సల్యూట్లీ. సపోజ్ ఒక ఎమర్జెన్సీ వచ్చింది, నాకే వచ్చింది ఒక ఎమర్జెన్సీ, లాస్ట్ టైం వచ్చినట్టు. ఇన్సూరెన్స్ ఉంది, కార్డో నెంబరో వాళ్ళకి ఇచ్చేస్తే, హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసి అడ్మిట్ అయిపోతే సరిపోతుందా, లేకపోతే ఆ ప్రాసెస్ ఏంటి యాక్చువల్లీ? జనరల్గా ఎక్కడైతే మీ ఇన్సూరెన్స్ కార్డు ఉందో అక్కడ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటు అంటే ప్రతి హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్లో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్కి ఉంటారు. సో వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో కానీ ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏతో కానీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. చేసి వాళ్ళు ఫస్ట్ క్యాష్లెస్ ఇవ్వడానికి అంటే ఇన్సూరెన్స్ కంపెనీ టీపీఏ వాళ్ళు అడుగుతారు ఏమిటి డిసీజు లేకపోతే ఏ ఇబ్బందితో వచ్చారు అని అడిగి దాన్ని రిసీవ్ చేసి దాన్ని అనలైజ్ చేసి వాళ్ళు చెప్తారు. దాన్ని క్యాష్లెస్ కనుక అప్రూవ్ చేస్తే అది ప్రీ ఆథరైజేషన్ అంటారు. అక్కడ మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం ఉండదు. లేదు అప్రూవ్ చేయకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకొని మా దగ్గర రీఎంబర్స్మెంట్ రండి అన్నది కొంచెం మనకి పెయిన్ఫుల్. సో అక్కడ మనం డబ్బులు కట్టి మళ్ళీ రీఎంబర్స్మెంట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని అయితే ప్రస్తుతం ఇంకా దాన్ని ఎందుకంటే డైనమిక్ చేయలేకపోయారు. ముందు చేస్తారేమో మనం చూడాలి. ముందు మీరు కట్టండి అన్న సిచ్యువేషన్లో మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ముందు కట్టండి అన్న తర్వాత మేము రీఎంబర్స్మెంట్ విషయంలో హెల్ప్ చేయగలం. మీ కొట్లాట అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మధ్యలో స్టార్ట్ అవ్వదు. వాళ్ళతో మాట్లాడి రీఎంబర్స్మెంట్కి హెల్ప్ చేస్తాం. రీఎంబర్స్మెంట్లో ఎక్కడైనా అమౌంట్ తగ్గించినా లేకపోతే మేము ఇవ్వము అన్నా దాన్ని మేము టేకప్ చేసి దాన్ని మేము తప్పనిసరిగా ఇప్పించగలం. అంటే ఇప్పుడు మీరు టేకప్ చేసే కేసెస్లో మినిమం ఇంత అమౌంట్ నుంచి మేము మొదలు పెడతామని ఉందా? ఎందుకంటే జనరల్గా మేము అంటే మరీ చిన్న అమౌంట్స్ మేము ఎగ్జాక్ట్లీ దానికోసం ఫైట్ చేయడం కూడా కష్టం కదా. బట్ జనరల్గా కేసు టు కేసు పెట్టి ₹1,00,000 కంటే ఎక్కువ మేము తీసుకుంటాము, ఎక్కువ కేసులు తీసుకుంటాము. ₹1,00,000 కంటే ఎక్కువ సరైన రీజన్ ఉంటే మేము 50,000 70,000 అయినా పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే మేము ఎక్కువ మంది ప్రజలకు సహాయపడాలి, దీన్ని ఈ విషయంలో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టాం కాబట్టి మేము 5,000కి 10,000 కోసం మేము ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎగ్జాక్ట్లీ ఎక్కువ అంటే 2 లక్షలు 3 లక్షల క్లెయిమ్కి మేము టైం స్పెండ్ చేయలేకపోతే కష్టం కాబట్టి మేము అది ప్రస్తుతం పెట్టుకున్నాం. సో ముందు చూడాలి. ఇది ఇలాంటి సర్వీసెస్ ఇచ్చే కంపెనీ కానీ ఇచ్చే అవకాశం కానీ చాలా తక్కువ ఉంది ప్రస్తుతం. ఈ విషయాల్లో మేము మాలాగా దగ్గర 20 మంది ఉన్నారు ఇండియా మొత్తంలో. ఇక్కడ మాకు హైదరాబాద్లో జేఎన్టీయూలో ఆఫీస్ ఉంది మెట్రో దగ్గర. సో ఇక్కడ ఒక 7-8 మంది ఉన్నారు. మేమందరం కూడా ఇదే ఉద్దేశంతో అందరం కూడి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ జర్నీ స్టార్ట్ చేసాం.